6 కోట్ల రూపాయల నగదు బంగారం ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిది, ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? నెల్లూరు జిల్లాలో కార్లు అక్రమంగా తరలిస్తున్న సొమ్ము పట్టివేత ఏపీ వ్యాప్తంగా ఈ వార్త కలకలం రేపింది. దీంతో ఈ కేసును ఛాలెంజింగ్ గా తీసుకున్నారు అక్కడి అధికారులు. ఈ డబ్బు, బంగారం వ్యాపారం ఎవరిది అని చెప్పి బయటకు చెబుతున్నా అందుకు తగిన ఆధారాలు మాత్రం లేవు. రోజులు గడుస్తున్నప్పటికీ దీనిపై స్పష్టత లేదు. మిస్టరీగా మారిన కారులో కోర్టులు కేసును లోతుగా విచారణ చేస్తున్నారు అధికారులు. నెల్లూరు జిల్లాలోని తడ ఇది ఏపీ, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉండే ప్రాంతం. ఈ నెల 23న ఎప్పట్లాగే ఇక్కడ పోలీసులు సాధారణ తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ కారు వేగంగా పోలీసుల కళ్లుగప్పి చెక్పోస్టును దాటేందుకు ముందుకు వెళుతోంది. అనుమానం వచ్చిన అధికారులు చెన్నై వైపు వెళుతున్న కారును ఆపి సోదాలు చేశారు. కారు డిక్కీలో ఉన్న ఓ ప్రత్యేక బాక్సులో 6,33 లక్షల రూపాయల నగదు ఉంది. వీటితో పాటు 19 లక్షల విలువ చేసే విదేశీ కరెన్సీని కూడా గుర్తించారు. నగదు సీజ్ చేసి కారులో వెళుతున్న సురేష్, హరిబాబు అనే 2 వ్యక్తులను అదుపులోనికి తీసుకున్నారు. వీరిని ప్రశ్నించగా తాము బంగారం వ్యాపారులమని, బిజినెస్ లో భాగంగా చెన్నైలో బంగారం బిస్కెట్లను కొనేందుకు వెళుతున్నామని సమాచారం ఇచ్చారు. చూస్తే వెస్ట్ గోదావరి నర్సాపురం ఏరియా నుంచి ఈ వెహికల్ బయలుదేరింది. అక్కడే ప్రైమర్లీ జ్యువెలరీ బిజినెస్ సంబంధించి మనీ ఉండొచ్చు అనుకున్నాం. కానీ దాంట్లో ఇంకా ఫర్దర్ డీప్గా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతోంది. దీనికి సమాచారం ఐటీ డిపార్ట్మెంట్తో కూడా షేర్ చేయడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి చెందిన జయదేవ్ జ్యువెలర్స్ లో తాము గుమస్తాలమని నిందితులు పోలీసులకు చెప్పారు. తమ షోరూం యజమాని ప్రవీణ్ కుమార్ జైన్ సూచన మేరకు ఈ నగదుతో చెన్నైలో బంగారం కొనుగోలు చేసేందుకు వెళుతున్నామని వివరించారు. అయితే వీరు చెప్పినట్లుగా ఆ లావాదేవీలకు సంబంధించిన పత్రాలు, ఇతర ఆధారాలు ఏమీ పోలీసులకు లభించలేదు. వీరి వద్ద ఫారెన్ కరెన్సీ ఎందుకు ఉందనే దానిపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. పట్టుబడిన వారు చెబుతున్నట్టుగా కారు మాత్రం జయదేవ్ జ్యువెలరీ యజమాని ప్రవీణ్ కుమార్ జైన్ పేరు మీదే ఉంది. కానీ విదేశీ కరెన్సీ ఉండడంతో ఇది హవాలాకు సంబంధించిన డబ్బుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు ప్రవీణ్ జైన్ ఓ ఎంపీకి బినామీ అన్న ప్రచారం కూడా జరిగింది. పోలీసులు మాత్రం ఈ విషయాలన్నీ తేల్చకుండానే కేసును ఆదాయ పన్ను శాఖకు బదిలీ చేశారు. ఐటీ శాఖ కూడా ఈ కేసు విచారణను నత్తనడకన సాగిస్తుండటం పలు అనుమానాలకు దారితీస్తోంది. ఈ వ్యవహారంలో అసలు నిజాలు బయటకు పొక్కకుండా అధికారులపై ఒత్తిడి వస్తోందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తం మీద కారులో ఉన్న కోట్ల రూపాయలు హవాలా సొమ్మా లేక రాజకీయ నేత సొమ్మును బయటకు చేరవేస్తున్నారా అనేది తేలాల్సి ఉంది.